మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగదంబామయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు అనుగ్రహించినటువంటి శ్రీ కనకధారా స్తోత్రంలో ఫలస్వరూపిణిగా సిద్ధిగా జగదంబ ఉంటుంది గనక ఆ మోక్షం అనే రూపంలో రిలీఫ్ అనేటటువంటిది ఇస్తుంది. ఆ రిలీఫే అమ్మవారి యొక్క స్వరూపం గనక మోక్షలక్ష్మి. సృష్టిలో దేనికైనా ఒక రిలీఫ్ కావాలి. ఆ రిలీఫ్లో ఉండే ఆనందం కూడా ఆ పరమేశ్వరి యొక్క చైతన్యమే. అందుకే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి. అది వచ్చినప్పుడే మనకు జయం అనేటువంటిది లభిస్తుంది కనుక జయలక్ష్మి. దీనికి తోడు కార్యం చేయాలి అంటే ఏ విధంగా చేయాలనే నాలెడ్జ్ కావాలి. ఈ నాలెడ్జ్ ఎన్ని రకాలు అంటే చెయ్యడం అనేటటువంటి విషయం తెలిస్తే చాలదు, ఆ విషయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. కొందరికి బాగా అన్నీ చదువుకోవడం అన్నీ తెలుసు, కానీ అసలు క్రియ వచ్చేటప్పటికల్లా వాడు చేయలేకపోతాడు. ఇంత చదువుకుని ఎందుకురా చేయలేకపోయామంటే ఏం స్ఫురించడం లేదండి అని. అంతా చదువును పరీక్ష దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా చదివిన ప్రశ్నే జవాబే అదే వచ్చింది, కానీ పెన్ను కదలదు. ఎందుకంటే స్ఫురించలేదండి అని అంటాం. కనుక ఆ జ్ఞానం అనేటటువంటిది అధ్యయనం మొదలుకొని స్ఫురణ వినియోగం వరకు కూడా ఉండాలి. అలా ఉంచే శక్తి ఏదో ఆ శక్తే సరస్వతి అని చెప్పబడేది. అందుకు విద్యాలక్ష్మి అని పేరు ఆ తల్లికి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి. అది అంటూ వస్తేనే శ్రీహి అన్నారు. శ్రీ అంటే శోభ, కళ, ఉత్సాహం, ఆనందం, సంపద ఇవన్నీ శ్రీ చేత చెప్పబడుతున్నాయి. ఇవన్నీ అయిన తర్వాత ఎన్ని ఉన్నప్పటికీ మనం కోరుకునేది ఏంటంటే గొప్పగా చేసేవయ్యా అనే మాటే కోరుకుంటాం. ఏది చేసినా గొప్పగా ఉండాలనే కదా కోరుకుంటాం. ఏదో చేసేళ్ళండి 10 మందిలో వీడొకడు అంటే అంతవరకు చేసింది మొత్తం పోయింది. కాకుండా చాలా గొప్పగా చేశాడు, 10 మందిలో వీడొకడు అని కాకుండా 10 మందిలో వీడొక్కడే అనిపించుకోవాలని ప్రతివాడు అనుకుంటాడు కదా. ఆ శ్రేష్టత్వం కావాలి. ఇది వేదమే చెప్తోంది, సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని. నీతో సమానమైన వాళ్ళల్లో నువ్వు గొప్పవాడిగా ఉండు అంటే నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో నెంబర్ 1గా ఉండు అని చెప్పడం. అందుకు ఆ నెంబర్ 1గా ఉండేటువంటి స్టేటస్ ఏదైతే ఉందో అదే వరం అంటే శ్రేష్టత్వం అని.
మనం ఏ పని చేసినా ఆ శ్రేష్టత్వం కనబడాలి. అందుకు వరలక్ష్మి అని. ఏ క్రియకైనా కావలసినవి ఇవే: సిద్ధ, మోక్ష, జయ, సరస్వతి, శ్రీ, వర. అందుకు ఈ 6 లక్ష్ములు అనుగ్రహిస్తే ప్రతి పని బాగుంటుంది. మనకి ఎన్నో పనులు పెట్టుకున్న ఈ జీవితంలో అమ్మవారు ఈ 6 రూపాలతో అనుగ్రహించాలి గనక పెద్దవాళ్ళు రోజు ఈ శ్లోకం చదువుకోమన్నారు మనల్ని. అందులో ఇవి విడివిడి లక్ష్ములు కావు, ఇవన్నీ కలిస్తేనే మనకు పూర్ణ ఫలం లభిస్తుంది. ఇది ఇక్కడ విషయం. ఇక్కడ మోక్షలక్ష్మిని ఎలా చెప్పగలిగేవయ్యా నువ్వు అంటే, ముదా ముకుందం అనే మాట వల్ల ముకుందుణ్ణి చేరుకున్నవి అన్నారు. ముకుందుడు అంటేనే ముక్తిం దదాతి ఇతి ముకుంద అని చెప్పబడుతూ ఉన్నది. అందుకు ముక్తినిచ్చువాడు అని అర్థం ముకుందుడంటే. అలాంటి ముకుందుణ్ణి ఆశ్రయించుకున్న అమ్మ చూపులు మనకు కైవల్యమునిచ్చుగాక అంటే అర్థం మోక్షలక్ష్మిగా అమ్మ మనల్ని కటాక్షించాలి. ఈ మోక్షం బాగా అర్థమైతే తత్వశాస్త్రరీత్యా కర్మబంధన రాహిత్యమైనటువంటి ఆ అద్వయ స్థితికి చేరుకోవాలి, పరబ్రహ్మ ప్రాప్తి కావాలి అనేటటువంటిది కూడా అమ్మే ఇస్తున్నది అనేది మనకి అర్థం చేస్తున్నారు గురువుగారు. ఇంకొకటి ముకుందం అనే కాకుండా మరొక ఆధారం కూడా ఏమిటి అంటే, భుజంగశయనుడైన నారాయణుడు అంటే సర్వజగత్తు లయం చెందిన తర్వాత ఆయనొక్కడు ఆ భుజగశయనుడే ఉంటాడు. ఈ లయం చెందడమే అంటే ప్రపంచ దృష్టి అంతా అంతరించిన తర్వాత ఉండేటువంటి పరబ్రహ్మ దృష్టి ఏదుందో అదే మోక్షం అంటే. అందుకు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా విష్ణువుని చూస్తూ ఉన్నటువంటి తల్లి అన్నారు. అందుకు ఆ లయావస్థలో యోగనిద్ర స్వరూపంలో ఉన్న విష్ణువుని చూస్తున్న అమ్మ చూపులు అంటే ఆయన నిద్రపోతున్నా చూస్తూ ఉన్నదిట, ఆయన్నే వీడకుండా చూస్తున్నది. అయితే ఆయన అరమోడ్చి ఉన్నాడు గనక అది అసలు నిద్ర కాదు, నేను చూస్తున్న విషయం ఆయన గమనిస్తున్నాడన్న విషయం ఈవిడికి తెలిసే ఓరగా చూస్తున్నది. ఆ ఓరగా చూస్తున్న అనిమేషం కంటికి రెప్ప వెయ్యకుండా చూస్తుందిట, అది విశేషం. కనురెప్ప వెయ్యకుండా చూస్తుంది. అనిమేషము అంటే కనురెప్ప లేకుండా చూడడం. ఎందుకంటే కళ్ళు ఆ మాత్రం రెప్పపడితే విష్ణువు సౌందర్యం చూడడంలో ఆ కాసింతసేపు మిస్ అయిపోతారని చెప్పి ఆవిడ రెప్ప వేయట్లేదుట, అది విశేషం. విష్ణు సౌందర్యం చూడడానికి కాసింత ఎడబాటు కూడా తట్టుకోలేదా తల్లి, అంత ప్రేమ అన్నమాట. భక్తి అంటే అర్థం అది. భగవంతుడి పట్ల భక్తుడికి ఎంత తీవ్రమైన తపన ఉండాలంటే క్షణం పాటు విరహం కూడా తట్టుకోలేట, ఆ క్షణకాలం కూడా భరించలేడు. అదే చైతన్య మహాప్రభువులు చెప్తారు, యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణమే. ఆ గోవిందుని విరహంతో నాకు క్షణాలు యుగాలవుతున్నాయి, నా కళ్ళు వర్షాకాలాలు అయిపోతున్నాయి, జగత్తు శూన్యమైపోతున్నది అన్నాడు ఆయన. అయితే ఆయన భక్తుడైన ఆయనే అంటే నిరంతరం ఆయన్నే అంటుపెట్టుకున్న మహాభక్తురాలు ఈవిడ. లక్ష్మీదేవి అంటే ఎవరు? విష్ణు ప్రథమ కింకరి అన్నారు. విష్ణువు యొక్క మొదటి భక్తురాలిట ఆవిడ. అందుకే ఆ తల్లికే ఆరాధన కళంతా తెలుసు, విష్ణు భక్తి స్వరూపుణ. ఆ కారణం చేతనే కనురెప్పపాటు కూడా వెయ్యకుండా ఆ జగన్మోహనాకృతిని చూస్తోంది, భుజంగశయనుడైన నారాయణ్ణి చూస్తూ ఉన్నటువంటిది. అలాంటి ఆయన చేత కూడా వరాలు ఇప్పించగలదా తల్లి, అది విశేషం. అలా నిద్రపోతున్న ఆయన్ని చేత కూడా వరాలు ఇప్పించగలదు. ఎందుకంటే ఆయన ఆ కళ్ళు మూసుకున్నది కేవలం నిద్రాముద్రలో కాదయ్యా, అమ్మవారు చూస్తుందన్న పారవస్యంతో అరమోర్చుకున్నాడు అంటున్నారు, అదొక విశేషం. అమీలితాక్షం, ఆ అరమోట్పులు ఎందుకంటే అమ్మవారి కనుచూపులు తగులుతున్నందుకు పులకింతతో పాటు పారవస్యం కలుగుతుంది. ప్రణయం అంటే అంత గొప్పది, అది అందులో దివ్యమైన దాంపత్యం. అది దివ్య దంపతుల యొక్క ప్రణయాన్ని చెప్పుకుంటే లోకంలో ఉన్న పొరపచ్చాలన్నీ పోతాయి, వైషమ్యాలు పోతాయి. అందుకే ఆ తల్లిదండ్రుల యొక్క దివ్య ప్రణయాన్ని మాటిమాటికి గురువుగారు చెప్పడం ఎందుకంటే తద్వారా ఈ శాంతి, సుఖము, సౌమనస్యము, సామరస్యము కలగాలి. ఆ అన్యోన్యత అనేటువంటి వైశిష్ట్యాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు అమ్మవారు ముదా చూస్తూ ఉంటే ఆయన పరవశంతో ఆమీలితాక్షం అన్నారు ఇక్కడ. అది ఎటువంటి చూపు అంటే ఆనంద కందం అన్నారు ఇక్కడ. కందము అంటే మూలము అని అర్థం. కందమూలం అని వేరే అనక్కర్లేదు, అగ్నిప్పులాగా. కందమన్నా మూలమన్నా ఒక్కటే. అది ఆనంద కందం అంటే ఆనందానికి మూలమైనది అని చెప్పడం. ఎవరింతకీ ఆనందకందం? ఈ శ్లోకంలో శంకరుడు పెట్టిన మెలికుందే చాలా చిత్రమైనది. సంస్కృత భాష తెలిసేవాళ్ళు ఇంకా ఎక్కువ ఆస్వాదిస్తారు. ఈ ఆనందకందం అనేటువంటి ద్వివచనం విష్ణువుకి వాడుతున్నాడా, అమ్మవారి చూపులకు వాడుతున్నారో తెలియట్లేదు. అలా వాడారు ఈయన.
ఈ రెండిటికి అది వాడుతున్నారు. ఆ విష్ణువే ఆనంద కందం, సర్వ ఆనందములకు మూలం, అన్ని ఆనందాలకు ఆయన మూలం. ఎందుకంటే ఆనందమే ఆయన యొక్క ప్రకాశం తగిలి ఇవి ఆనందం అవి ఆనందం అని మనం అనుకుంటున్నాం. అసలు ఆనందమే ఆయన, సచ్చిదానంద స్వరూపుడు కనుక ఆనందకందం. అంతేకాదు ఆమె చూపు కూడా ఆనందకందం, ఆనందములన్నిటికీ మూలమైనది ఆ చూపు. సృష్టిలో మనం అనేక ఆనందాలు పొందుతూ ఉన్నాం. సంపద వల్ల ఒక ఆనందం, ఏదో ఒక శుభవార్తలు వింటే ఒక ఆనందం, అలాగే ప్రకృతి అంతా అనుకూలిస్తే ఒక ఆనందం. ఈ ఆనందములన్నిటికీ మూలం ఏమిటి? అమ్మవారి చూపు. ఆ చూపు వల్లే ఈ సృష్టిలో ఈ ఆనందములన్నీ మనం పొందగలుగుతున్నాం. అందుకు ఆనందకందం అని. అనిమేషం, ఆ విష్ణువుని చూస్తూ ఉన్నప్పుడు రెప్పపాటు కూడా వెయ్యలేదుట ఆ తల్లి. అందుకే గోపికలు కృష్ణ పరమాత్మను చూడ్డానికి వెళ్ళి ఆయన సాచి సంచలిత లోచనోత్పలం సామి కుట్మలిత కోమలాధరం వేగవల్గితక రాంగుళీ ముఖం వేణునాదరసికం భజామహే. అక్కడ ఆ కల్పవృక్షపు నీడలో వేణువు మోయిస్తూ త్రిభంగి ఆకృతిలో ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మను చూస్తూ అక్కడ ఉన్నటువంటివి చరాచర జంతు కోటే రెప్ప వేయకుండా చూస్తోందిట. వీళ్ళు కూడా అలాగే చూస్తూ చూస్తూ మధ్యలో ఈ మానవదేహ సహజంగా రెప్ప పడిపోతూ ఉంటే తిట్టుకున్నారట. ఎవరిని? బ్రహ్మదేవుని తిట్టారట. ఎందుకంటే దృశిషు పక్ష్మకృతం శపంతి, ఈ కళ్ళకి ఈ రెప్పల్ని అడ్డుగా పెట్టిన బ్రహ్మదేవ ఎంత తెలివి తక్కువ పనిచేసేవయ్యా అన్నారు. ఈ రెప్పలే లేకపోతే ఆపాటి వియోగం కూడా లేకుండా స్వామివారిని చూసాం కదా అని అన్నారు. అది అనిమేషం. ఆ తల్లికి ఆ టెక్నిక్ తెలుసు, ఆవిడ రెప్పపాటే ఉండదు ఆవిడికి. అనిమేషం. అంతేకాదు ఇక్కడ ఒక అద్భుతమైన పదాన్ని వేస్తున్నారు. శ్రీ విద్యా ఉపాసనలో పరిచయం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అదేమిటంటే అనంగతంత్రం అనేటువంటిది. అనంగతంత్రం అన్నారు ఇక్కడ. అనంగుడు అంటే మన్మథుడు అని అర్థం. ఆ మన్మథ తంత్రమంతా ఆ కంటి చూపులో ఉన్నదిట. తంత్రము అంటే మనకి లోకంలో యుక్తి చమత్కారం వీటన్నిటిని తంత్రం అని అంటాం. కానీ తంత్రం అనగానే మరికొందరేమో తంత్రం అంటే హుంఫట్ట హంఫట్ట మంత్రాలు అనుకుంటారు పాపం. కానీ తంత్రం అంటే ఎక్కడ జ్ఞానానికి సంబంధించిన సాంకేతిక వివరాలు ఉంటాయో ఆ శాస్త్రానికి తంత్రశాస్త్రం అని పేరు. తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేన ఇది తంత్రం అని అర్థం. దేని ద్వారా జ్ఞానం విస్తారంగా చెప్పబడుతుందో దానికి తంత్రం అని పేరు. మీరు ఈ తంత్రం గురించి తెలియాలి అంటే కర్ణాటక ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలకి తాంత్రిక విద్యాలయాలు అంటారు. అంటే అక్కడేమో హంఫట్ హుంఫట్ అర్ధరాత్రి మంత్రాలు నేర్పుతారేమో అనుకోవద్దు. అది ఇంజనీరింగ్ కాలేజీ టెక్నికల్ నాలెడ్జ్ అని అర్థం అనమాట. అందుకే టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది దానికి తంత్రం అని అర్థం. ఈ అనంగతంత్రం మన్మథుడికి సంబంధించిన టెక్నిక్స్ అన్నీ కూడా అమ్మ చూపుల్లో ఉన్నాయి. విశేషం ఏమిటా టెక్నిక్ అంటే ఈయన దగ్గర ఒక బడాయి ఉన్నది. ఏమిని? నేను పరబ్రహ్మని దేనికి లొంగను అని ఒకటి ఉన్నది కదా. ఓహో అవునా, సరే నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు తెలుసులేని ఆ అనంగతంత్రం ఆ చూపులో ఉందిట. ఆ విష్ణువుని కదిలించగలదు. అందుకని ఎలా ఉన్నా ఎలాగంటే అలా మలుచుకోగలదుట. అందుకే శివ స్వాధీన వల్లభ అని అక్కడ చెప్పబడుతున్నది. స్వాధీన వల్లభ అంటే వల్లభుణ్ణి స్వాధీనం చేసుకుంది అంటే ఆవిడే ఆ పని చేసినప్పుడు మేము మాత్రం ఎందుకు చేయకూడదండి అంటే ఆవిడలా చేస్తే చాలా మంచిదే. ఆవిడ ఎలా చేసింది? ప్రేమతో, ఆ లాలనతో, అటువంటి ఉత్తమ లక్షణాలతో స్వాధీనం చేసుకున్న తల్లి. అందుకు ఆ అనంగతంత్రం ఆవిడికే తెలుసు. ఏ విధంగా అయితే ఆ విష్ణువులో కూడా కదలిక వస్తుందో ఆయన చలించనివాడు. ఆయన నిలువని నడువని లలిసయనించని నిర్గుణి నిష్క్రియని చలితుని ఎట్టుల తోపగ చేయును స్వాత్మశక్తి విభుని అని అంటారు. ఆయన నిర్గుణుడు, నిరాకారుడు, అనకేం అక్కర్లేదు, నిరంజనుడు. అలాంటి ఆయన చేత ఇంత పని చేస్తుందంటే ఏమి టెక్నిక్ ఆవిడ ఉపయోగించింది. అందుకే ఓ తల్లి నువ్వు కదిలిస్తేనే ఆయన కదులుతాడు. ఆ మాట అధ్యాత్మరామాయణంలో సీతమ్మే చెప్తుంది. రామో నగచ్చతి నతిష్ఠతి నానుశౌచతి. రాముడు కదలడు, మెదలడు, నవ్వడు, ఏడవడు, ఏమీ లేదు, అంతా నేనే చేయిస్తున్నాను అని చెప్పింది ఆవిడ అధ్యాత్మరామాయణంలో. అంటే వాల్మీకి రామాయణం యొక్క హృదయం అధ్యాత్మరామాయణం అంటే ఆయన చేత ఇంత పని చేయించింది. లేకపోతే రావణాసురుడు మరణించడానికి కారణం ఈ తల్లి కాదు. ఆ మాటే అన్నాడుగా త్యాగరాజస్వామి వారు, మా జానకి చట్టాపట్టగా మహారాజు వైతివి అన్నాడు. ఆ తల్లి చెయ్యి పడితేనే నువ్వు మహారాజు అయ్యావయ్యా అని. అందుకు ఆయన మానాన్ని ఆయన తపస్సు చేసి కూర్చుంటూ ఉంటే వెళ్ళి సేవ చేస్తాను అని కదిలించి ఆయన మన్మథుడిని కాల్చేసినా
తిరిగి ఆయనే నీ దాన్ని అనుకునేటంత చేసిందే ఆ పార్వతీ రూపంతో ఆ పరాశక్తి శివుడిని. ఇప్పుడు లక్ష్మీ రూపంతో నారాయణుని అదే పని చేస్తుందా తల్లి? అందుకు ఆ నారాయణుణ్ణి కదిలించే అనంగతంత్రం ఆ చూపులో ఉన్నది. అది విశేషం. ఇక్కడ తంత్రం అనగానే మరొక అర్థం తెలుసుకోవాలి మనం. ఇది శ్రీసూక్త స్వరూపమని, శ్రీ విద్య అని, శ్రీచక్రమని చెప్తున్నాం. అందుకు ఒక్క విశేషం ఉన్నది. శ్రీ విద్యా తంత్రానికి కామకళాతంత్రము అని పేరు. అందుకే కామేశ్వరి స్వరూపమే శ్రీ విద్యలో చెప్పబడుతూ ఉన్నటువంటిది. మహాకామేశ్వరి మహాకామేశ్వరులు అని కదా. అందుకే కామేశ్వబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అనే నామంలో మనకు ఆ కామేశ్వరి యుగళం యొక్క విశిష్టత తెలియజేస్తుంది. అలాగా పరబ్రహ్మని, శుద్ధ పరబ్రహ్మని కామేశ్వరుడిగా మలచగలిగే తంత్రం ఆవిడ దగ్గర ఉన్నది. ఆ తంత్రాన్నే మనం ఉపాసన చేస్తూ ఉన్నాం, ఆ స్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మని, పరాశక్తిని. అందుకు కామ అనే శబ్దం దేనికి సంబంధించినది అంటే వేదములలో బ్రహ్మవాచకంగా కామాన్ని చెప్పారు. అందుకు అనంగతంత్రం అనే మాట శ్రీ విద్యా తంత్రాన్ని తెలియజేస్తోంది. స్వతంత్రం తే తంత్రం అని చెప్పబడుతూ ఉన్నది కదా సౌందర్యలహరిలో. అమ్మా నీ యొక్క తంత్రం స్వతంత్రం, స్వతంత్రంగా వచ్చినదమ్మా అని చెప్పబడుతున్నది. స్వతంత్రమైన తంత్రం అమ్మవారిది అంటే శ్రీ విద్యా తంత్రం స్వతంత్రమైన తంత్రం. ఇతర తంత్రములన్నీ లౌకికమైన ఫలాలు మాత్రమే ఇస్తాయి. శ్రీ విద్య లౌకిక ఫలాలతో పాటు మోక్ష ఫలాన్ని ఇస్తుంది కనుక స్వతంత్రం తే తంత్రం. అందుకే స్వతంత్ర సర్వతంత్రేసి అని కూడా అమ్మవారిని కీర్తన చేశారు. ఆ స్వతంత్రం ఏదైతే ఉందో ఆ తంత్రమే ఇక్కడ కామతంత్రం అని చెప్పబడుతున్నది. అది అనంగతంత్రం అని గురువుగారు ఇక్కడ చెప్తున్నారు. శ్రీ విద్య స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. అనంగతంత్రం ఎందుకన్నారు అది కూడా మనం తెలుసుకోవాలి. అసలు ఈ కామ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంకోటి కూడా మర్చిపోకూడదు మనం. మహాలక్ష్మి ఎవరు అంటే కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, అమరుల కన్న తల్లి ఆదిమలక్ష్మి. విమలపు నీ పతికి విన్నపము చేసి మమ్ము నమకి ఏలితి దయ నీకే తగునమ్మ పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ధర్మము విచారింప తగు నీకు నమ్మ అన్నారు అన్నమాచార్యుల వారు. కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, అది విశేషం. మన్మథునికి తండ్రి ఆయన, తల్లి ఈవిడ. అందుకే మన్మథుడికి తండ్రి అయిన వాడు అంటే కామము అనే శక్తికి ఆయన హేతువయ్యాడు. అందుకే ఆమె కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి అని రెండు విశేషాలు వేశారు ఇక్కడ. కమలజుడు అంటే సృష్టికర్త, కాముడు అంటే ఆ సృష్టికి కావలసిన ప్రేరణ శక్తి. అందుకే ఒక కర్మకి ప్రేరకం కామం అవుతున్నది. అందుకు ఆ కామకర్మలు రెండు జగద్రచనకి హేతువులు. మనం సృష్టిలో ఒక పని చేయాలి అన్నా ఆ పని ఫలానా దానికోసం చేయాలని కోరిక ఉన్నది కదా, ఆ కోరిక చేతే మనం పని చేస్తున్నాం. అందుకే పనిని ప్రేరేపించే కోరిక భగవత్ స్వరూపమే, దాన్ని నిరసించడానికి వీల్లేదు. అరిషడ్వర్గాల్లో ఒకటైన కామం కాదది. అది ఎటువంటిది అంటే మనల్ని తరింపజేసే కామం. అటువంటి కామాన్ని కానీ మనం ఆశ్రయిస్తే కామానికి కూడా అతీతమైన పరబ్రహ్మస్థితిని చేరగలం. ఆ మాట కృష్ణ పరమాత్మ గీతలో ధర్మావిరుద్ధో భూతేష కామస్మి భరతర్షభ అన్నాడు. ధర్మమునకు విరుద్ధము కాని కామము నా యొక్క స్వరూపము అన్నాడు కృష్ణ పరమాత్మ. అందుకు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఎప్పుడు శత్రువులు అవుతాయంటే ధర్మపు బద్దె దాటినప్పుడు శత్రువులు అవుతాయి, కానీ ధర్మపు పరిధిలో ఉన్నప్పుడు అవే మిత్రములు అవుతాయి. సృష్టిలో పరమేశ్వరుడు పెట్టిన శక్తే కామం అనేటువంటిది. ఎందుకు? ఆయనదే ఆ శక్తి కనుక, ఆ శక్తి ఆయనదే అన్నాం కదా, కనుక శక్తి జగదంబికే ఆయన యందు ఆ విధంగా ప్రేరేపిస్తున్నది అని చెప్పబడుతున్నది. అందుకే కామేశ్వర తత్వం వేదంలో పరమేశ్వరుడు యొక్క కోరికను వర్ణిస్తూ చెప్పారు. ఈ విషయం మనం సౌందర్యలహరి చెప్పుకున్నప్పుడు కూడా స్మరించడం జరిగినది. అక్కడ ఏమని స అకామయత బహుశ్యాం ప్రజాయేయ అనే వేదమంత్రం, అలాగే స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అని కూడా వేదమంత్రం చెప్పబడుతున్నది. ఐక్షత అంటే కళ్ళు తెరిచాడు, ఒక్క నేనే ఎన్నో అవుతాను అనుకున్నాడు. కళ్ళు తెరిచాడంటే బోర్డు పనులు పెట్టుకున్నాడు అన్నాం కదా. అలాగే స అకామయత అంటే అర్థం ఆయన కోరుకున్నాడు. ఏమని? ఈ జగత్తంతా చెయ్యాలి అనుకున్నట్టు ఆయన. అలాగ కోరుకున్నప్పుడు ఆ పరబ్రహ్మ పేరు కామేశ్వరుడు. అది విశేషం. ఈ కోరికే లేకుండా నిర్వికారుడే ఉన్నప్పుడు శుద్ధ బ్రహ్మము. ఆయన బహుశ్యాం ప్రజాయేయ ఈ జగత్తంతా చెయ్యాలి అనుకున్నాడు. అనుకుని ఈ సృష్టి చేసేటప్పుడు ఆ సృష్టికి పూర్వస్థితిలో పరమాత్మ యొక్క పేరు కామేశ్వరుడు అని.
అసలు ఈశ్వరుడు పరమాత్మ ఈ రెండు పదాలు జాగ్రత్తగా వాడాలి. పరమేశ్వరుడు పరమాత్మ ఈ రెండు ఒకే అర్థంలో వాడకూడదు. పరమాత్మ అంటే సృష్టి స్థితిలయలు కూడా అతీతమైన వాడు పరమాత్మ. ఆ పరమాత్మ సృష్టి స్థితిలయలు చెయ్యాలి అని సంకల్పించుకున్నప్పుడు కామేశ్వరుడయ్యాడు. ఆ మూడు పనులు ఆయనలో చెయ్యగలిగే శక్తి ఉంది గనక ఆ శక్తిమంతుణ్ణి పరమేశ్వరుడు అన్నారు. ఇది విశేషం. అందుకు పరమేశ్వర పరమాత్మ స్థితుల మధ్య ఉన్న స్థితి కామేశ్వర స్థితి. అది విశేషం. కామేశ్వరుడు అనగానే మనకు శివుడు లేదా విష్ణువు అనే రూపం కాదు. ఆ పరమాత్మ యొక్క సకల జగద్రచన సంకల్ప స్థితి ఏదైతే ఉందో అది. అందుకే సత్యకామ సత్య సంకల్ప అని వేదమే పరమేశ్వరుని వర్ణించింది కదా. సత్యకాముడు సత్య సంకల్పుడు. ఆయన కోరుకుంటే నెరవేరి తీరుతుంది. అమోఘ సంకల్పం ఆయనది, అమోఘమైన కోరిక ఆయనది. అందుకే సర్వ జగత్తుని కూడా అమోఘంగా నడపగలుగుతున్నాడు ఆయన. ఆయన కోరిక అమోఘం, ఆయన సంకల్పం అమోఘం, ఆయన యొక్క కర్మ అమోఘం. అలాగా ఆయనలో కోరికగా వ్యక్తమవుతున్న శక్తి ఏదైతుందో ఆ శక్తే మహాలక్ష్మి. అందుకు అనంగతంత్రం అని చెప్పబడుతున్నది. ఆవిడ్నే మనం కామేశ్వరి అని అక్కడన్నాం. ఆ ఈక్షణ శక్తి గనక నీ చూపులో అనంగతంత్రం ఉందమ్మా అని చెప్పబడుతున్నటువంటిది. అంతేకాదు మన్మథుడు ఎప్పుడైతే దగ్ధమైపోయాడో అప్పుడు ఒక విషయం జరిగింది. అది అనంగతంత్రానికి మూలమైన కథ. అది శివుడి కంటి మంటలతో మన్మథుడు కాలిపోయిన తర్వాత జగత్తంతా సోమరితనంతో కూడుకున్నదట. ఇది విశేషం. రెండు స్థితులు ఉంటాయండి. గమ్యం చేరినవాడు ఎక్కడికి కదలడు. అసలు నడకే ప్రారంభించని వాడు అసలు కదలడు. ఇద్దరిని ఒక్కటేని అంటామా చెప్పండి? అందుకు మహాజ్ఞాని కూడా మౌనంగానే ఉంటాడు, అజ్ఞాని కూడా మౌనంగానే ఉంటాడు. అందుకు ఇద్దరిని మహాపండితులు లేదా జ్ఞాని అని అనలేం కదా. వీడి స్థాయి 0, వాడి స్థాయి 100. అందుకు పరిపూర్ణుడైన వాడు అసలు ఏమాత్రము సాధన లేనివాడు వీడు. అందుకు గమనానికి శక్తి ఉన్నది. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లేది గమనం. ఆ కారణం చేతనే కామ నిరసనం అనేటువంటిది ఏదో పుస్తకాలు చదివి కామక్రోధ లోభమోహమద మాత్సర్యాలండి అవన్నీ విడిచిపెట్టాలండి అనడం అన్నీ కూడా చాలా తప్పుడు మాట. విడిచిపెట్టడం అనే టెక్నిక్ ఒకటి తెలియాలి. ఎప్పుడు విడిచిపెడతాడు? పట్టుకుని ఉంటేనే కదా విడిచిపెట్టడం అనే మాట. అవి మనం పట్టుకుంటే పట్టుకునేవి కావు, వదిలినా పట్టుకునే ఉంటాయి. మనతో పాటు పుట్టి ఉన్నవి, మనతో పాటు పుట్టిన వాటిని ఎలా విడిచిపెట్టాలో తెలియాలి. ఎలా విడిచిపెట్టాలంటే హౌ టు ట్యాకిల్ విత్, దానితో ఏ విధంగా నిర్వహించాలి అనేది తెలియాలి. ఆ నిర్వహించే విధానాన్ని ధర్మము అన్నారు. అటువంటి ధర్మ పద్ధతిలో దాన్ని నిర్వహించగలగాలి. అలా పరమేశ్వరుడు ఈ జగత్తులో ధార్మికమైన కామశక్తిని ప్రవేశపెట్టి ఉంచాడు. అందుకు అనంగతంత్రం. ఎప్పుడైతే మన్మథుడు కూడా దహనమైపోయాడో ఆయన నుంచి ఉద్భవించిన ఒక శక్తి స్వరూపుడు కదా మన్మథుడు. ఆయన ఒక పనికి పెట్టాడు ఆయన. అందుకే మనసిజుడు అని పేరు ఆయనకి. అంటే విరాట్ పురుషుని యొక్క మనస్సు నుంచి పుట్టాడు ఆయన. ఈ జగత్తునంతటినీ ప్రేరేపించడానికి వాడు పుట్టాడు. ఆ పుట్టినవాడు కాస్త ఆ పరమ యోగీశ్వరుడైన సదాశివుని యొక్క కంటి మంటల్లో కాలిపోతే ఏం జరిగింది? జగత్తంతా సోమరితనం వచ్చేసింది. ఎందుకంటే కర్మకి ప్రేరణ లేదు. దానితో ఇంకా అందరూ సోమరులై కూర్చుని ఉన్నారు. అప్పుడు అందరూ వెళ్ళి మహాలక్ష్మిని ప్రార్థన చేశారట. ఏంటి తల్లి, ఏం చేయాలి? జగత్తంతా సోమరితనం అయిపోయింది. ఎందుకంటే ఒక యజ్ఞం జరిగితే దేవతలు పోషింపబడతారు, అవునా లేదా? యజ్ఞాదుల వల్ల ఎవరు పోషింపబడుతున్నారు? దేవతలు పోషింపబడుతున్నారు. యజ్ఞములు ఎప్పుడు చేస్తారు? కోరిక అంటూ ఉంటేనే యజ్ఞం అంటూ జరుగుతుంది. కోరికే పోతే యజ్ఞాల్లో, ధర్మాల్లో, కర్మల్లో అన్నీ పోయాయి. జనులు చచ్చుబండల్లా కూర్చున్నారయ్యా. ఎందుకంటే ఇంద్రియములు చైతన్యవంతమయ్యేది వాటికి పని పెట్టినప్పుడే. ఆ పని ఎప్పుడు చేస్తున్నాడు వాడు? ఒక ప్రేరణ అనేటువంటిది ఉంటేనే పని చేస్తాడు. ఈ సోమరితనం పోవాలంటే, అమ్మా నువ్వు అనుగ్రహించాలంటే ఆ కాలిపోయిన ఒక్క మన్మథుడు ఎంతయ్యా? నేను ఒక మహాజ్వాలనైతే అందులో వాడు ఒక చిన్న తునుక, నిప్పు తునకవాడు. వాడు పోతే పోయాడు, వాళ్ళంటే వాడిని 1,000,000 మందిని సృష్టి చేస్తానని అమ్మవారు ఆ కనుచూపులోంచి సృష్టి చేసిందట. మొత్తం అనేక మందిని మన్మథుడిని సృష్టి చేసింది. అందుకే ఆవిడ పేరు కామాక్షి అని చెప్పబడుతున్నది. తన కనుచూపుల నుంచి మన్మథుణ్ణి సృష్టి చేసిన తల్లి అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. అయితే ఈ మాటనే అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః అనే నామంలో మనం చెప్తున్నాం. అనంగ జనక అపాంగ వీక్షణ, మన్మథుల్ని సృష్టించగలిగేటటువంటి కడకంటి చూపులు గల తల్లి అని. ఆ తల్లి ఈ మన్మథుడిని సృష్టించి సృష్టిలో మోహం అనే శక్తిని ప్రవేశింపజేసి ఉంచింది.
ఎవడైనా సరే మోహాన్ని దాటాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే ఆవిడ వేసిన శక్తి కదా, అందుకు ఆవిడే తొలగించగలదు, ఆవిడే బంధించగలదు. ఎందుకు బంధించాలి అంటే, ఒరే బంధనం లేకపోతే పడిపోతారా ఎక్కడ పెడితే అక్కడ, అందుకు బంధించాలి. ఎందుకు తొలగించాలి అంటే, అమ్మ బంధనం లేకుండా ఉండగలిగే స్థితి వచ్చిందమ్మా అంటే విప్పుతుంది. అందుకు మనం పశువుల్ని ఎప్పుడు కట్టాలో ఎప్పుడు విప్పాలో మనకు తెలుసు. అంతేగాని అది విప్పమన్నప్పుడల్లా విప్పితే మహాప్రమాదం, విప్పవలసిన స్థితిలో కట్టేసిన మహాప్రమాదం. అందుకే కట్టు విడుపు రెండు తెలిసేవాళ్ళు ఎవరు? పశుపాస విమోచని అనేటువంటి ఆ జగదంబిక్కే తెలుసు. అందుకే విశ్వంలో మోహం అనే వలపరచి జగత్ అనే రచన చేస్తూ ఉన్నటువంటి ఆ జగదంబికని ఆశ్రయించాలి మనం. ఆ కామేశ్వరి కామాక్షి దేవిని ఆశ్రయించాలి. లలిత మహా త్రిపుర సుందరి ఆ జగదంబిక. అందుకు అనంగ జనకాపంగ వీక్షణాయే నమో నమః అనే కామాక్షి స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అనంగతంత్రం అనే మాటలో ఇంత విశేషం ఉన్నది. అంతేకాకుండా అనంగతంత్రం అనే మాట ఇది మోక్షలక్ష్మికి సంబంధించిన మాట చెప్తూ మీరు కామపురుషార్థం గురించి చెప్తున్నారే అంటే, కామాక్షిదేవే మోక్షాన్ని ఇవ్వగలదు. ఎందుకంటే అసలు బంధం దేనివల్ల వచ్చింది? ఇదంతా లోతుగా ఆలోచించే పెద్ద తాత్విక విషయాలు. ఏదో కనకధార స్తోత్రం చదివితే డబ్బులు కురుస్తాయని అనుకుంటే మీరు తీసుకొచ్చి వేదాంతం ఇవన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నారండి. అంతే కదా, ఇవన్నీ అనవసరం చదివితే డబ్బులు వస్తాయి. ఇదంతా చాలా బాగుంది మాకు అంటే, అలాంటి వాడు చెప్పలేదు ఇక్కడ. గల్లాపెట్ట దగ్గర కూర్చుని వాడు చెప్పిన శ్లోకాలు కావేవి. ప్రపంచాన్నంతటినీ విడిచిపెట్టిన మహాసన్యాసి పలికిన స్తోత్రాలు. అందుకు వస్తాయి అర్థాలన్నీ. ఏం చేస్తామండి? అందుకు ఈయన ఒక మాట వేశారు, మన్మథుడికి 1,00,000 పేర్లున్నాయి. మన్మథుడికి కాముడని మదనుడని ఎన్నో పేర్లున్నాయే, అవన్నీ విడిచిపెట్టి అనంగతంత్రం ఎందుకండి రాయాలైన అంటే, అంగము లేనివాడు అనర్థం. శరీరమే లేనటువంటి వాడు అంటే ఈ దేహాది బంధనములన్నీ దాటిన తంత్రమేదో ఆ జ్ఞానం అనంగతంత్రం అనే అర్థము. అంటే దేహభ్రాంతికి కూడా అతీతమైనటువంటి కైవల్య తంత్రం ఉందయ్యా ఆ చూపులో. అందుకే శ్రీ విద్యకి ఏం పేరు? ఆత్మవిద్య మహావిద్య, శ్రీ విద్య కామసేవిత. అది విశేషం. అక్కడ మళ్ళీ కామవిద్యే. కామవిద్య ఎందుకైంది? మన్మథుడు ఉపాసన చేసేట అమ్మవారిని. అంత ఉపాసన చేస్తే ఆ శక్తి పొందాడు. లేకపోతే ఇంత జగత్తుని మోహింపజేసే శక్తి ఆ చెరక విల్లు పట్టుకున్నవాడికి, ఆ పువ్వులు బాణాలు పట్టుకున్నవాడికి ఎక్కడి నుంచి వచ్చేసిందమ్మా? నువ్వు ఇవ్వడం వల్లే కదా అన్నారు కదా శంకరులు సౌందర్య లహరిలో. హరిస్వామారాజ్య ప్రణత జన సౌభాగ్య జనని పురాణారీ భూత్వా పురరిపుమపిక్షోభమనయత్ అని స్మరుడు కూడా నిన్ను ఇలాగే ఆరాధించి జగదిదం అనంగో విజయతే, ఈ జగత్తంతా కూడా అనంగుడు విజయం సాధిస్తున్నారు అని చెప్పారే. ఆ మన్మథుడు శరీరం లేకుండానే ఇన్ని పనులు చేసి పెట్టేస్తున్నాడు. కారణం నువ్వు ఇచ్చిన శక్తి చేత అని. అందుకు ఆ మన్మథుడికి ఆ శక్తినిచ్చిన ఆ తల్లిని కానీ ఉపాసన చేస్తే ఈ కామమనే బంధనం నుంచి మనం క్రమంగా విడిపడి కైవల్యాన్ని పొందగలం. అందుకే కామాక్షి ఉపాసన మోక్షదాయకము. అనంగతంత్రం అనే మాట వేయడంలో ఇది కామతంత్రమే కాదు, కైవల్యదాయక తంత్రం అని చెప్పడమే గురుగారి ఉద్దేశం. అందుకు అనంగతంత్రం శ్రీ విద్యా స్వరూపము. ఆ కన్ను తెరుచుకున్న విద్య శ్రీచక్రంలో కనిపిస్తుంది. బిందు స్థానం అనేటటువంటిది స్పందన స్థానం. ఆ స్పందన స్థానం నుంచి ఆ ఈక్షణ శక్తి క్రమంగా వికసించడమే విష్ణువు శరీరంలో పులకింత అనేటువంటి విస్తృతి అక్కడ కనిపిస్తుంది. అందుకు ఇక్కడ ఆయన్ని ప్రేరేపించి కదిలించినది అంటే, యోగ నిద్రాముద్రితుడైన ఆ పరమేశ్వరుణ్ణి జగత్తు వైపు ఉన్ముఖం చేసిన ఓ తల్లి, నీ చూపు వల్లే ఆయన కదిలి ఈ సృష్టి స్థితిలైలన్నీ చేస్తున్నాడమ్మా అని మనకు తెలిస్తే, ఈ సృష్టి స్థితిలైలన్నీ వాళ్ళిద్దరి లీలా అని తెలిసినప్పుడు ఆటలో మనం పాల్గొన్నామంటే ఇంకా బంధనమేముందండి? జగత్తు వాళ్ళ లీలా అని మరిచిపోతున్నాం కనుకే మనం బాధపడుతున్నాం. ఆ తల్లి ప్రేరణ చేత ఆయన ఆడుతున్న లీల అంటే అది అనంగతంత్రమే అవుతుంది మనకి. అది ఈ అజ్ఞానపు ఆవరణలతో కూడుకున్నటువంటి అంగమును అతిక్రమించినటువంటి తంత్రం గనక అనంగతంత్రం అనే మాటకి అంత విశేషాన్ని ఇక్కడ చెప్పారు. భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా. అటువంటి అమ్మవారి యొక్క చూపులు ఆ ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం, ఆ చివరికి కనుగురుట్టుని తెచ్చినటువంటి అమ్మవారి యొక్క ఆ రెప్ప కొనల చూపులు భూత్యై భవేత్, ఐశ్వర్యమునకు అగుగాక. ఎవరికి? మమ. ఆవిడెవరు? భుజంగ శయాంగన. ఆవిడికి ఇష్టమైన మాట అది. విష్ణువుకి
ప్రియురాలు అంటేనే ఆవిడికి ఇష్టం. మహాపతివ్రత గనక ఆయన పేరు కలుపుతూ ఉంటే సంతోషం. ఈ విధంగా ఈ ఒక్క శ్లోకంలో ఆయన శ్రీ విద్యా తంత్రాన్ని, మోక్ష విద్యని కూడా నిబద్ధం చేసి సృష్టిలో కామశక్తి యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు. అంటే ఈ అనంగతంత్రం ఏ విధంగా కైవల్య తంత్రంగా పనికొస్తుందో అని. అప్పటికి శంకరులకి ఇన్ని విషయాలు తెలియదు, కానీ విత్తనంలో చెట్టు లక్షణం దాగి ఉన్నట్లుగా తాను విస్తరించబోయే జ్ఞానం ఆ పసి పలుకుల్లోంచే పలుకుతోంది ఇక్కడ. అది విశేషం. అందుకు ఆ కారణం చేత ఇక్కడ అనంగతంత్రం అనే మాటకి ఇంత ప్రాధాన్యాన్ని చెప్పబడుతున్నటువంటిది. అంతేకాకుండా మన యొక్క కోరికలన్నీ కూడా అమ్మవారి కనుచూపుల వల్ల తీరితే ఆ కోరికలు మనల్ని బంధించవు. భగవత్ ప్రసాదం వల్లే మన కోరికలు కానీ తీరితే ఆ కోరికలు మనల్ని బంధించకుండా క్రమంగా విముక్తుల్ని చేస్తాయి. అలా కాకుండా నా యొక్క ప్రయోజనం వల్ల తీర్చుకున్నాను అంటే ఈ అహం చేత ఆ కోరికలు బంధనానికి తీసుకెళ్ళి మరిన్ని వికారాలకు వెళతాయి. అందుకే మనకేమనుకున్నారు, ఏమని చెప్పారంటే పెద్దవాళ్ళు, ఏది జరిగినా భగవత్ ప్రసాదం అండి అని అంటాం. ఆ ప్రసాద భావం ఏం చేస్తుందంటే కర్మబంధనం నుంచి మనల్ని విడిపడేలా చేస్తుంది. ఆ కారణం చేతనే మన యొక్క సర్వాభీష్టములు అమ్మ నెరవేర్చుగాక అని ఇక్కడ చెప్పారు. ఇలా మనం భుజంగ శయాంగన అనే మాటని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ దృశ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండోకి వెళ్తున్నాం మనం. అది కాలంబుదాలి లలితోరసి కైట భారే ధారాధరే స్ఫురతి యాతటి దంగనేవ మాతు సమస్త జగతా మహనీయమక్షి భద్రాణి మే దిశతు భార్గవనందనాయ. ఇక్కడ మూడవ పాదంలో మహనీయమక్షి అని అన్నాం. మహనీయ మూర్తి అని కూడా పాఠాంతరం ఉన్నది. మహనీయ మూర్తి అంటే గొప్ప మూర్తి అని అర్థం. మహనీయము అంటే గొప్పదైనటువంటి మూర్తి. అమ్మవారి మూర్తిని వర్ణిస్తున్నారు అని. కానీ నిజానికి అసలైన పాఠం అక్షి అని తీసుకున్న పూర్తిగా సరిపోతుంది. ఇక్కడ మూర్తి తప్పేమీ కాదు, అలవాటు ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. కానీ అక్షి అనేటువంటి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇవంతా చూపుల గురించే వర్ణిస్తున్నారు గనక మధ్యలో దూరం వెళ్ళకూడదు మనం. అలాగని మూర్తి అని తీసుకున్నా తప్పేమీ లేదు, రెండింటికి అన్వయించుతుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ మహనీయ మూర్తి, అమ్మవారి యొక్క మహనీయ మూర్తి మనకి భద్రాణి దిశతు, భద్రములను ఇచ్చుగాక అన్నారు. ఇక్కడ అమ్మవారిని భార్గవనందనాయాహ అన్నారు. భార్గవనందన అయినటువంటిది అంటే అమ్మవారు భృగు మహర్షికి కుమార్తెగా ఉద్భవించింది ఒకసారి. అనేక అవతారముల్లో అదొక అవతారం. సాగర సంభవగా వచ్చినట్లే భృగు మహర్షి కుమార్తెగా వచ్చినటువంటిది. అందుకే భార్గవనందన అనడంలో విశేషం. అది భృగు మహర్షి ఎవరు? బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుల్లో ఒకడైన మహర్షి. ఆయన తపశ్శక్తి చేత ఆ తల్లి ఆయనకు పుత్రికగా ఉద్భవించింది. అటువంటి బ్రహ్మర్షికి పుత్రిక అంటే ఎంత పవిత్రాలో, బ్రహ్మ విద్యా స్వరూపిణో ఇక్కడ గోచరింపజేయడం. ఒకటి, మీరు ఉపనిషత్తులు పరిశీలిస్తే ఏషా భార్గవి విద్య అనేటువంటి మాట కనబడుతుంది. బ్రహ్మ విద్యల్లో భార్గవి విద్య, వారుణి విద్య మొదలైనవి చెప్పబడుతూ ఉంటాయి. అందుకు భార్గవనందన అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అని ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వాన్ని కూడా ఇక్కడ గ్రహించవచ్చు. మహర్షి యొక్క పుత్రిక అనగానే ఆ తల్లి యొక్క స్థితి ఏమిటో మనం భావించవచ్చు. సీతమ్మ వారిని జనకపుత్రిక అని, వైదేహి అనేటటువంటి సంబోధనలు చాలా విశేషం. ఎందుకంటే సీతమ్మ కూడా బ్రహ్మ విద్యా స్వరూపిణి. అందుకే ఆవిడ వెళ్ళి ఎక్కడ ఆవిడ పుట్టిందయ్యా అంటే విదేహరాజుల ఇంట పుట్టింది. విదేహరాజులు అంటే దేహం లేని రాజులట. అంటే అహో అలాంటి వాళ్ళు ఉంటారా అని. దేహం లేని వాళ్ళని మనుషులు అని ఇంకోటి అంటారు, భయపడతాం మనం. మరి వాళ్ళని విదేహరాజులు అంటే దేహం లేకుండానే పాలించారని భయపడాలి. కానీ దేహం లేకుండా పాలించారంటే దేహము నేను అనేటటువంటి అజ్ఞానం లేకుండా పాలించారు. అందుకు వాళ్ళు విదేహరాజులు. జనక మహారాజు మొదలైన వాళ్ళు బ్రహ్మర్షులు, రాజర్షులుగా ఉన్న బ్రహ్మ విద్య తెలిసిన వాళ్ళు కనుక ఆ మాట అంటున్నాం మనం ఇక్కడ. వాళ్ళ ఆ బ్రహ్మముతో తాదాత్మ్యం చెందుతూనే కర్మకి అంటకుండా పాలన చేసిన వాళ్ళు. నేను దేహముని కాను అనేటువంటి స్పృహ కలిగి పాలన చేసిన వాళ్ళు కనుక విదేహరాజుల ఇంట ఆవిడ పెరిగింది. అక్కడ కూడా ఆవిడ బ్రహ్మ విద్యా స్వరూపుడి అని ప్రత్యక్షం చేయడానికి ఆ తల్లి అక్కడ పుట్టింది. అలాగే విదేహుల ఇంట పుట్టిందో అలాగే బ్రహ్మర్షి అయిన భృగువు ఇంట ఆవిడ జనించింది. అందుకు భార్గవనందన అని చెప్పబడుతున్నది. అదేవిధంగా భార్గవుడు అంటే శుక్రాచార్యుల వారిని కూడా భార్గవుడు అని అంటారు. ఎందుకంటే ఆ భృగు మహర్షి యొక్క పరంపరలోంచి వచ్చినటువంటి వాడు ఆయన. అందుకు శుక్రాచార్యుల వారు చాలా గొప్పవాడు ఆయన. ఆ కారణం చేతనే శుక్రవారానికి అమ్మవారు
అధిష్టాన దేవత అవడం కూడా విశేషం. మనం అనుకుంటాం రాక్షసుల గురువుని, కానీ శుక్రగ్రహం ఉన్నటువంటి శుక్రవారానికి అధిదేవత ఇంద్రుడు, అదో విశేషం. మరి రాక్షస గురువు అయినటువంటి ఆయన రోజున ఇంద్రుడు ఏమిటండి? దీని అర్థం ఏంటంటే ఒకే గురువు ఉన్నాడు, ఆయన రెండు స్వరూపాలుగా బృహస్పతి శుక్రాచార్యులుగా వ్యవహరింపబడుతున్నాడు. ఇది మనకు జ్యోతిష్ శాస్త్రంలో కనబడేటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. మొత్తానికి ఆ శుక్రవారం నాడు మనం ఆరాధించే తల్లి ఇన్ని విధములుగా భార్గవనందన అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అని. ఈవిడ ఎక్కడున్నదయ్యా అంటే ఆవిడ అడ్రస్ చెప్తున్నారు ఇక్కడ. ఆవిడ అసలు చోటు, అంతేగాని క్షీరసాగరంలో ఉంది, పద్మంలో ఉంది, ఫలానా రాజుగారి ఇంట్లోని ఇనప్పెట్టులో ఉంది అని మహాలక్ష్మి గురించి చెప్తే ఆవిడ సంతోషించదు. ఆవిడ అసలైన చోటు చెప్పాలి, ఆనంద కందం, ఆ మూలమైన చోటు చెప్పాలి. అదేమిటి అంటే కాలంబుదాళి లలితోరసి కైటభారేహే. కైటభారేహే లలిత ఉరసి అంటే కైటభారి అంటే నారాయణుడు. ఆ నారాయణుని యొక్క లలితమైన ఉరసి అంటే వక్షస్థలము అని అర్థం. నారాయణుని యొక్క వక్షస్థలంపై ఉన్నటువంటిది ఆ మహనీయ మూర్తి. మహనీయ అక్షయ అనే కాదు, మహనీయ మూర్తి అని కూడా. ఎందుకంటే అమ్మవారు అక్కడ కూర్చుంటారు గనక విష్ణు వక్షస్థలంపై కూర్చున్న అమ్మవారి యొక్క మూర్తి మాకు భద్రములను ఇచ్చుగాక అనే అర్థం ఇందులో తీసుకుంటాం. అలా కాకుండా ఆ విష్ణు వక్షస్థలాన్ని చూస్తున్న అమ్మవారి చూపులు మాకు భద్రములిచ్చుగాక అని అర్థం. అక్షి అని వాడితో వస్తుంది. మహనీయం అక్షి అన్నప్పుడు ఆ అర్థం మారిపోతుంది. రెండిట్లో ఏదైనా స్వీకరించు. ఎందుకంటే అమ్మవారు ఎల్లవేళలా విష్ణు హృదయాన్నే దర్శిస్తూ ఉన్నది గనక ఆవిడ మాల వేసేటప్పుడు ఆ వక్షస్థలాన్ని చూస్తూ వేసిందిట ఆ క్షీరసాగరం నుంచి వచ్చినప్పుడు. ఎందుకంటే అది విశాలమైన వక్షస్థలం, అక్కడ చూస్తూ ఉన్నదిట. పరాశక్తి విష్ణువునందు సరిగ్గా హృదయస్థానంలో ఉన్నది, అది విశేషం. ఏమిటి అందులో ఉన్న ఆంతర్యం? అమ్మ చూపు కూడా ఆయన హృదయం పైన ఉంది. చూపులోనే శక్తి అంతా దాగి ఉంది గనక ఆయన హృదయంపై అంటిపెట్టుకున్న అమ్మవారి చూపులు మనల్ని అనుగ్రహించుగాక అంటే ఆయన హృదయం దేనికి సంకేతం? కారుణ్యానికి, పోషణకి, వాటికి. మరి అటే చూస్తున్న చూపులు మన వైపు తిప్పితే ఆ కారుణ్య, ఆ పోషణ మన వైపు వస్తాయి. అందుకే ఆ వక్షస్థలాన్ని చూస్తున్న చూపులు అనడంలో గురుగారి యొక్క ఉద్దేశం అంత చక్కగా కనిపిస్తుంది. అలాగే ఆవిడ వెళ్ళి అక్కడ కూర్చుంది. ఆ తర్వాత ఆయన చూశాడు, మాల వేసింది, ఏం కోరుకుంటున్నది అంటే నువ్వు చాలా గొప్పవాడు అని తెలుసు, నీ దగ్గర వైకుంఠలోకం అని తెలుసు, అక్కడికి వచ్చి కూర్చుందామంటున్నాను అంటే నీ ఇంటికి వచ్చి కూర్చోవాలని అనుకోలేదు నాయన, నీ గుండెల్లో కూర్చోవాలనుకుంటున్నాను అన్నది ఆవిడ. అందుకేమన్నదంటే ఆవిడ కోరుకున్న చోటు ఏమిటి? ఆయన హృదయంలో చోటు. ఉత్తమమైనటువంటి పతివ్రత స్త్రీ కోరుకునేది అదే, భర్త హృదయంలో చోటు కోరుకుంటుంది. అందుకు మహాలక్ష్మి ఏమన్నది? నీ హృదయంలో నేను తప్ప ఇంకెవరూ ఉండకూడదు. అందుకు విష్ణువు యొక్క వక్షస్థలంలో కూర్చున్నది అంటే విష్ణువు యొక్క హృదయంలో కూర్చున్నది అని చెప్తున్నారు. ఇక్కడ మరొక అంతరార్థం, విష్ణు హృదయం అమ్మవారి యొక్క చోటు అంటే ఎప్పుడైనా మన నుంచి వచ్చే ప్రతి ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచే వస్తుంది కదా. కోపం కానీ, ప్రేమ కానీ, వాత్సల్యం కానీ, చిట్ట చివరికి మనలో ఉండే ఎనర్జీని మనం బయటపెట్టినా హృదయంలోంచే బయటపెడుతున్నాం. ఎందుకు? హృదయంలో నా ఎనర్జీని బయట పెట్టాలి అనుకుంటేనే కదా బయటపెడుతున్నాం. సంకల్ప రూపంలో, కోరిక రూపంలో, ప్రేరణ రూపంలో మనం హృదయం ఏమి చెప్తే మనం అది చేస్తాం, అవునా లేదా? అలాగే నారాయణుని యొక్క హృదయంలో అమ్మవారు ఉన్నది అంటే అర్థం నారాయణుని యొక్క హృదయ శక్తి అమ్మవారు. ఎప్పుడైతే హృదయ శక్తి అమ్మవారు అయ్యారో నారాయణ నుంచి వచ్చే ప్రతి ఎక్స్ప్రెషన్ అమ్మవారిదే, అది విశేషం. అందుకు నారాయణ హృదయంలో ఉన్న తల్లి అంటే అక్కడలో ఉన్న దయ, అక్కడ ఉన్నటువంటి వాత్సల్యం, అక్కడ ఉన్న కారుణ్యం, అక్కడ ఉండే సంకల్పం, ఇవన్నీ కూడా కలబోస్తే అమ్మ అని అర్థం అన్నమాట. నారాయణుని యొక్క సంకల్ప శక్తి అమ్మ, నారాయణుని యొక్క కారుణ్య శక్తి అమ్మ, నారాయణుని యొక్క వాత్సల్య శక్తి అమ్మ, నారాయణుని యొక్క సర్వశక్తుల అమ్మ. అందుకు ఆయన హృదయ స్థానంలో ఉన్నది. హృదయమే స్పందన స్థానము, అవునా లేదా? మన జీవితానికి స్పందన స్థానం ఏంటి? హృదయం. అందుకే నారాయణుడికి స్పందన స్థానం ఏంటి? అమ్మ. అందుకు ఆవిడ స్పందింపజేస్తేనే ఆయన ఒళ్ళు పులకిస్తోంది, పరవశిస్తోంది, ప్రపంచం అనే పని చేస్తుంది. అందుకే నారాయణ యొక్క హృదయ శక్తి. ఎప్పుడైనా ఎవరినైనా రంజింపజేయాలంటే మనం ఏం చేయాలి? ముందు వారు హృదయాన్ని రంజింపజేయాలి. అందుకు ఆ మహాలక్ష్మిని నమస్కరిస్తే నారాయణుడి మనస్సుని రంజింపజేసిన వాళ్ళమే అవుతాం. అందుకు నారాయణుని యొక్క హృదయంలో ఉన్న తల్లి అన్నారు. ఇది జగత్ప్రసిద్ధి అయిన మాటే కదా.
ఆయన యొక్క వక్షస్థలంలో ఉంది. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణు పరాం ప్రేయసిం తద్వక్షస్థల నిత్యవాసరసికా. ఆయన యొక్క వక్షస్థలంపైనే ఎల్లవేళలా ఉండడంలో ఇష్టం చూపిస్తుంది. ఏదో ఉన్నానులేండి అని కాకుండా అక్కడ ఉండి ఆ ఉండడంలోనే ఆనందిస్తూ ఉన్నటువంటి తల్లి అని వర్ణించారు. జగత్ ప్రసిద్ధిగా మనకి ఒక మాట ఉన్నది. ముగ్గురు వేల్పులు ఈ జగత్తుని నడుపుతున్నారు. వారెవరు? బ్రహ్మ, విష్ణు, రుద్రుడు. ఆ ముగ్గురులోనూ శక్తి ఉందిట, లేకపోతే ఈ జగత్ అనేదే నడవదు. ఎలా ఉన్నదయ్యా అంటే బ్రహ్మయందు వదనంలో ఉంది, విష్ణువునందు హృదయంలో ఉంది, ఇక అయ్యవారి యందు రుద్రుని యందు శరీరంలోనూ ఉందిట. ముగ్గురులోనూ 3 రూపములతో ఉన్నది. అంటే వాళ్ళు ముగ్గురైనట్లు, అమ్మవారు 3 అయిపోయినట్లా కాదు, ఒక్కడికే 3 ఉంటాయి. అవునా కదా? ఏవి? మాట, మనసు, శరీరం. వీటిని త్రికరణాలు అంటారు కదా. ఆయనకంటూ త్రికరణాలు ఏం లేవు, అంతా ఆవిడవే. ఆయన త్రికరణ శక్తి ఆవిడ. అందుకు ఆయన యొక్క ఒకే పరమపురుషుడు. సృష్టి చేసినప్పుడు బ్రహ్మన్నాం, స్థితి చేసినప్పుడు విష్ణువు అన్నాం, లయం చేసేటప్పుడు శివుడు అన్నాం. అంతేగాని ఆయన ఒకే పరమపురుషుడు. దానికి తార్కాణం ఇదే. అందుకు ఆయన యొక్క వాక్శక్తి, ఒకే పరమపురుషుని యొక్క వాక్శక్తి సరస్వతి, ఆయన యొక్క హృదయ శక్తి లక్ష్మి, ఆయన యొక్క క్రియాశక్తి శరీరశక్తి అవుతున్నది దుర్గా. అందుకు ఈ త్రికరణములు కూడాను ఒకే పరమపురుషునివి. మనకు ఎలాగైతే ఈ త్రికరణాలు ఉన్నాయో పరమపురుషునికి త్రికరణాలు ఉన్నాయి. మన త్రికరణాలతో మన బ్రతుకుని మనం నిర్వహిస్తున్నట్లే ఆయన త్రికరణాలతో ఈ విశ్వం అనే రచన చేస్తూ ఉంటాడు. అందుకు ఆ పరమపురుషుని యొక్క త్రికరణ శక్తి ఆ తల్లి. అందులో విష్ణువు అనే శక్తిని చెప్తున్నాం కనుక హృదయమునందు ఉన్నది అని. ఈ మాటనే మనకి నన్నయ్య గారు చాలా చక్కగా ప్రారంభించి మహాభారతాన్ని శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంచ విహితాం స్త్రీపుంస యోగోద్భవాం ఏ వేదత్రయముత్తయ స్త్రీపురుషా సంపూజితావస్సురై భూయాసు పురుషోత్తమ అంబుజభవ శ్రీకంధరాశ్రేయసే అని మహాభారతాన్ని రచిస్తూ మన ఆదికవి అయినటువంటి నన్నయ్య గారు చెప్పారు. దీని విశేషం ఏంటంటే ఆ ముగ్గురు లోను 3 రూపములతో ఉన్నటువంటి ఆ స్వరూపం దేన్ని తెలియజేస్తుందంటే ఈ విశ్వమంతా కూడా స్త్రీ పుంస యోగోద్భవం, స్త్రీ పుంస యోగముతో కూడుకున్న ఉన్నదయ్యా అని. అందుకు ఆ ప్రకృతి రూపిణి అయిన జగదంబిక తొలి స్త్రీ. ఆవిడ ఏ స్వామిని ఆధారం చేసుకుని ప్రకాశిస్తున్నదో ఆయన తొలి పురుషుడు. ఆ ప్రకృతి పురుషుల్ని ఇక్కడ చెప్తున్నారు. అందుకు ఆ తల్లి ఎక్కడ కూర్చున్నది అంటే నారాయణుని యొక్క వక్షస్థలంపై ఉన్నది. అది ఎలా ఉన్నది అంటే నారాయణుడు ఎలా ఉంటాడో ముందు చూడాలి. ఇక్కడ గొప్ప పిక్చర్ ఇస్తున్నారు ఆయన. నారాయణుడు ఎలా ఉంటాడు? నీల మేఘశ్యాముడు అని అన్నారు. ఆయన రంగంతా నలుపు, నల్లని మబ్బులాగా ఉంటాడు. గారవించి దప్పి తీర్చు కాలమేఘమా అన్నాడు కదా ఆయన. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిధ చెంగటనుండ ఒప్పువాడు అన్నారు పోతన గారు. అందుకు నల్లని మేఘంలా ఉన్నాడు ఆయన. మేఘంలాగుంటే ఈవిడ ఎలా ఉన్నదంటే ఆ మేఘంలో మెరుపులాగా ఉంటాయి, మెరిసిపోతూ. అందుకు ఆయన వక్షస్థలం ఎలా ఉంటుంది అంటే కాలాంబుదాళి అన్నారు. ప్రారంభం ఏం చేశారు? కాల అంబుదము అంటే వర్షం పడడానికి సిద్ధంగా ఉన్న నల్లని మబ్బు ఉంటే అందులో అది లలితంగా ఉందిట. లలితోరసి, కఠినంగా లేదా వక్షస్థలం ఏంటి? లలితోరసి. ఎందుకంటే అది హృదయస్థానం కనుక మెత్తని అందమైన, లలిత అంటే లావణ్యము అని అర్థం. అందుకే లలితోరసి అంటే లావణ్యమయమైనటువంటి నల్ల మబ్బుల గుంపుల కాలాంబుద అలి. అలి అంటే సమూహము అని అర్థం. ఏదో ఒక మబ్బు వచ్చిపోయింది అంటే అది కురిసే మబ్బేం కాదులంటే ఇక్కడే చెప్తాం మనం. కాలాంబుదాళి అంటే అనేక మబ్బులు కలిసిపోయి దట్టంగా ఉంటే ఎలా ఉంటుందో అంత దట్టంగా ఉన్నాయి. నల్లని కాంతితో ఉంది ఆయన యొక్క విశాల వక్షస్థలం. ఆ వక్షస్థలంలో ఈవిడ మెరిసిపోతున్నారు. విష్ణు వక్షస్థలంలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఒక్కసారి తలంచుకోండి. ఆ వక్షస్థలంలో తల్లి మెరిసిపోతూ ఉంటుంది కదా. అదేవిధంగా ఆ నారాయణ యొక్క వక్షస్థలంలో ఆవిడ ప్రకాశిస్తోంది. కైటభారేహే ధారాధరే స్ఫురతయా తడిదంగనేవా. ఏ విధంగా అంటే ధారాధరే అంటే మేఘము అని అర్థం. ధారను ధరించున్నది ధారాధరము, మేఘము. దానిలో స్ఫురతియా మెరసినటువంటి, స్ఫురించేటటువంటి తటిదంగన అంటే మెరుపు కన్యక అని అర్థం. తటిత్ అంటే మెరుపు, అంగన అంటే స్త్రీ. తటిదంగన మెరుపు అనే కన్యక మబ్బులో ఎలా మెరుస్తున్నదో కాలాంబుదముల వలె లలితంగా ప్రకాశించే ఆ కైటభారి అయినటువంటి నారాయణుని యొక్క వక్షస్థలంలో ప్రకాశిస్తున్న ఆ తల్లి ఎవరయ్యా అంటే
మాతు సమస్త జగతాం, సమస్త జగత్తుకి తల్లి. ఆ తల్లి యొక్క మహనీయ మూర్తి, గొప్పదైన మూర్తి భద్రాని మే దిశతు, మాకు శుభములను ఇచ్చుగాక అని ఇక్కడ చెప్తున్నారు. మహనీయ మక్షి అని మార్చుకున్న అలాంటి ఆ స్వామి యొక్క వక్షస్థలం మీద అమ్మ చూపులు ఎలా తిరుగుతున్నాయంటే మెరుపు తీగల్లా చూపులన్నీ తిరుగుతూ ఉన్నాయట. అలా తిరుగుతున్న చూపులు మాకు శుభములను ఇచ్చుగాక. ఎందుకు ఇవ్వాలి, మనకెందుకు ఇవ్వాలి అంటే సమస్త జగత మాతు కనుక, సమస్త జగత్తుకి తల్లి గనక మనల్ని పోషించాలి అని ఇక్కడ భార్గవనందన అని చెప్పారు. ఇక్కడ మరొక్క విషయం గమనిద్దాం. ఇందాక భుజంగ శయాంగన అన్నప్పుడు ఒక పిక్చర్, ఇప్పుడు రెండో పిక్చర్, 2 పిక్చర్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు భుజంగ శయాంగన అంటే ఆ విష్ణుమూర్తి ఆదిశేష తల్పంపై నిద్రిస్తూ ఉంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనశీర్షం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణు భవభయారం సర్వలోకైకనాథం అన్న పిక్చర్ ఇప్పుడు ముందు దాంట్లో చూపించారు. ఇప్పుడు పాదాల దగ్గరున్న లక్ష్మిని చూపించట్లే, హృదయంలో ఉన్న లక్ష్మిని చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు లక్ష్మి ఎక్కడుందండి? పాదాల దగ్గరుందా, హృదయంలో ఉందా? పాపం మన యొక్క వికారాలని దేవుళ్ళకి అంటగట్టేటటువంటి ప్రయత్నాలలో చాలా చేసి మన పురాణాలని చాలా అన్యాయం చేసేయండి. స్త్రీని తీసుకువెళ్ళి భర్త పాదాలు పట్టుకో అని చెప్పి బానిసలుగా తయారు చేసేసారు. మీటింగులు పెట్టి దశాబ్దాలుగా మన బుద్ధులు రుద్ది మహాలక్ష్మి స్థితిలో ఉండవలసిన స్త్రీని ఎక్కడికో పడేశాం. అవునా లేదా? కానీ ఒక్కటి బాగా గమనించాలి, అమ్మవారు ఆయన పాదాలని ఆశ్రయించి ఉన్నదా? కాదయ్యా, ఆయన హృదయంలో కూర్చుంది. అచ్చతరుగులో చెప్పాలంటే ఆయన గుండెల మీద కూర్చుందనమాట. అది విశేషం. అంటే స్త్రీ యొక్క స్థానం ఏమిటి అనేది ఇక్కడ చెప్తున్నాడు. భారతీయ సంస్కృతిలో భార్య యొక్క స్థానం భర్త యొక్క హృదయం. అది విశేషం. భర్త యొక్క హృదయంలో ఉంటున్నామే. హృదయంలో ఉంచడం ఆయన యొక్క ఆదరం, పాదం దగ్గర ఉండడం ఆవిడ యొక్క ఆశ్రయం. అది విశేషం. ఆయన ఆదరంగా హృదయంలో ఉంచితే స్వామి మిమ్మల్ని కొలుచుకుంటూ శుశ్రూష చేస్తూ ఉంటానండి అంది ఆవిడ. అది ఆవిడ ఐచ్ఛికంగా చేసే పని. ఆయన ఐచ్ఛికంగా చేసిన పని తన హృదయంలో ఉంచుకోవడం. అది విశేషం. అంటే అర్థం ఏమిటంటే మనకు చెప్తున్న అంతరార్థం అందులో ఒక్కసారి ఆ భుజగశయనుడు అయిన నారాయణుని తలంచుకోగానే ప్రేమతో శ్రీసతి పిసికెడి పాదము, ప్రేమతో శ్రీసతి పిసికెడి పాదము, ఈ పాదమే కదా ఇలా ఎల్ల కొలిచినది, ఈ పాదమే కదా ఇందిరాహస్తముల హితవైనది అన్నారు అన్నమాచార్యులు. ఇందిరాహస్తములకి హితవైనటువంటి పాదం ఇది అని. ఆ తల్లి వచ్చేటటువంటి పాదం అది. అంటే మనమందరం మహాలక్ష్మి 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 అని ఆశ్రయిస్తాం. ఆ తల్లి ఎవరిని ఆశ్రయిస్తుంది? ఆయన పాదాలను ఆశ్రయిస్తుంది. కానీ అసలు ఆవిడ వచ్చిన చోట ఇదే ఆయన వక్షస్థలం. అందుకు నారాయణ యొక్క సంకల్పం నుంచి వచ్చినటువంటి సంపదలన్నీ కూడా నారాయణ చరణార్పణం కావాలరా నాయన అని మనకు చెప్తోందనమాట. నువ్వు తెచ్చిన సంపదలు, సంపాదించుకున్న సంపదలన్నీ విష్ణువుకి అర్పణ చేయు, కృష్ణార్పణం చేయు అని మనకు బోధించడానికి ఆయన హృదయంలో ఉన్న తల్లే ఆయన పాదాలను కూడా ఒత్తుతున్నది. అటువంటి దివ్యమైన 2 భావాల్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ కారణం చేతనే కాలాంబుదాళి లలితోరసి కైటభారే. హే మరొక విశేషం, ఆయన కైటభారిట. ఎన్నో పేర్లు వాడారు ఇక్కడ, విష్ణుమూర్తి పేర్లు. ప్రేమతో వస్తాయి ఇలాంటి పేర్లని, లేకపోతే ఒకటే పేరు పట్టుకుని చివరి వరకు లాగచ్చు. కానీ కైటభారి అనడంలో కైటభుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన విష్ణువు అని అర్థం. కైటభారి ఎలా వచ్చాడో మనకు తెలుసు. మధుకైటభ సంహారం అది ఈవిడే చేయించింది, ఈవిడి చూపులతోనే చేయించింది, అది మనకు తెలుసు. ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్నప్పుడు వచ్చే తమో లక్షణం చేత ఆయన చెవి గులుము నుంచి 2 రాక్షసులు వచ్చారు, మధుకైటభులు. వాళ్ళిద్దరూ వచ్చి ఈయనతో యుద్ధం చేద్దాం అనుకున్నారట. ఈయన చూస్తే నిద్రపోతున్నాడు. నిద్రపోయిన వాడు ఎంత వీరుడైనా యుద్ధం చేయగలరా, ఇంకెవడైనా కనబడతాడా అని చూస్తున్నారు. చూస్తూ ఉంటే పాపం ఆయన గారు అప్పుడే పద్మనాభం విష్ణువైతే ఆ నాభి పద్మం నుంచి పుట్టాడు ఆయన ముసలాయన 4 తలకాయలతో. ఆయన ఎవడో కనబడ్డాడు, ఆయన దగ్గరికి వెళ్దాం పదండి యుద్ధం చేద్దాం బయలుదేరట. ఆయన పాపం యుద్ధాలు చేయగలిగే శక్తి ఏమిటి? ఏదో వేదాలు చదువుకోవడం, సృష్టి చేయడం తప్ప యుద్ధం ఎక్కడ చేస్తాడు? అందుకో నారాయణ 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 అని అరుస్తున్నట్ట. ఏమి నారాయణ? నమోస్తు నారాయణ. నేనేం పలకే లేదు, యోగ నిద్ర. అప్పుడు ఆలోచించాడు, ఓహో
ఈయనలో అంత కప్పేసిన ఆ నిద్ర అంటే పరవశింప ఆమీడితాక్షం ఎవరు చేశారు? ఆయన కళ్ళు మూసేది ఆవిడే, తెరిపించేది ఆవిడే. అందుకు ఆయనని కదిలించాలంటే ఆవిడే కదిలించాలని ఆవిడికి స్తోత్రం చేసేట. స్తోత్రం చేస్తే ఆ తల్లి ఆయనలో ఒక్కసారి మేల్కొల్పుని పలికింది. వెంటనే ఆయన వెలికి వచ్చి ఆ మధుకైటభుని సంహరించాడు అని కథ మనకి చెప్పబడుతున్నది. ఇక్కడ కైటభారి అంటే తమోజనితమైనటువంటి వికారం నుంచి పుట్టినవాడు మధు కైటభులు, వాళ్ళని సంహరించిన వాడు అని. అదే కైటభారి అంటే మధుసూదన అని కూడా తీసుకోవాలి. రెండూ ఇక్కడ గ్రహించవలసిందే. ఎందుకంటే ఆయన ఒకరిని చంపకుండా వదిలిపెట్టలే, ఇద్దరిని చంపాలి. చంపితే వాళ్ళిద్దరే మనల్ని చంపుతున్న రాక్షసులు. పూర్తిగా చంపనివ్వరు, పూర్తిగా బతకనివ్వరు. ఆ మధుకైటభులు ఉన్నారే మహాప్రమాదం. ఎవరయ్యా ఆ మధుకైటభులు అంటే మనలో ఉన్న విష్ణు చైతన్యం ఒకటి ఉంటేనే మనం పనిచేస్తున్నాం. ఆ చైతన్యం మనలో ఉన్నప్పుడు మనలో మరికొన్ని వికారాలు వస్తున్నాయి. ఇవి చైతన్యం వల్లే వస్తాయి. కనుక మనలో పుట్టే దుర్బుద్ధులు కూడా మనలో చైతన్యం వల్లే వచ్చాయి. కానీ చైతన్యం దానికి ప్రధాన కారణం కాదు. కానీ చైతన్యం ఉనికి చేత అది జరుగుతున్నది. అలాంటప్పుడు ఈ చైతన్యానికి మూలమైన ఆ తల్లిని కానీ ప్రార్థిస్తే ఆ చైతన్యం మనల్ని అనుగ్రహించి ఆ మధుకైటభుల్ని తొలగిస్తుంది. మధుకైటభులు అంటే ఎవరో కాదు, మధువు అంటే తీపి అని అర్థం. మనకు అన్నిటి మీద తీపే, ఇది కావాలని తీపి, అది కావాలని తీపి, పంచదార చుట్టూ చేరతాయే అలాగా ఒక వికార పదార్థం కానీ పడితే అక్కడికి అన్నీ చేరతాయి గుంపులు గుంపులుగా. వాటిని ఏమంటారు? కీటకములు అని అంటారా లేదా? ఈ కీటకములన్నీ ఒక చోట చేరితే కీటవద్ భాతి ఇది కీటభం, తస్య భావం కైటభం అని అర్థం అనమాట. ఒక కీటకములన్నీ చేరినట్లుగా మధువు అనేది ఒకటి ఉంటే కైటభం పక్కకు చేరుతుంది. ఒక్క పంచదార ముక్క పడితే అన్ని చీమలు చేరినట్లుగా అహం అనేటటువంటి మధు ఉంటే మమ అనే కైటభుడు వాడి పుట్టుకొస్తాడు. అహం ఒక్కటే, మమ ఎన్నో చూడండి. మమ మమ మమ. ఇప్పుడు బస్సు మీద సీట్లో రుమాలేస్తాం, ఎదురు మమ అన్నమాట. ఇలాంటి రుమాళ్ళు మనం ఎన్నేసేమో. మన ఇంటికో వస్తువు తెచ్చుకోవడం, ఈ టీవీ మమ, ఈమె మమ, ఇది మమ, మమ మమ. ఎన్ని రుమాళ్ళు? ఒకటా రెండా? నువ్వు చూస్తే అహం, మమ చూస్తే హిన్ని. అందుకు మమ కైటభం, అహం మధు. ఈ రెండు కొడితేనే నువ్వు బాగుపడతావు. ఈ రెండు కొట్టించాలంటే అనంగతంత్రమైన ఆ జగదంబ ప్రేరేపించాలి. అందుకు అక్కడ చెప్తూ, ఓ తల్లి, ఆయన హృదయంలో మా పట్ల కరుణ పుట్టి మమ్మల్ని ఉద్ధరించాలని ఆయన సంకల్పించుకుని తమోజనితమైనటువంటి మధుకైట భావాన్ని ఆయన సంహరించాలి అంటే ఆయన హృదయంలో ఉన్న నువ్వే ఆయన్ని కదిలించాలమ్మా. అందుకు కాలాంబుదాళి లలితోరసి కైటభారే అనడంలో భావమది. ధారాధరే స్ఫురతయాతడిదంగనేవ మాతు సమస్త జగత మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయ. అటువంటి విష్ణు వక్షస్థల నివాసిని అయినటువంటి ఆ జగజ్జనని యొక్క మూర్తి, ఆ చూపులు, ఆ రెండూ కూడా మనల్ని అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. శ్రీ జగద్గురవే శంకరాయ నమః. శ్రీ జగద్గురవే శంకరాయ నమః. శ్రీ జగద్గురవే శంకరాయ నమః. ఈ కనకధారా స్తోత్రం ఎంత మహిమాన్వితం అనేది అనేక మంది అనుభవాలకి తెలుసు. అన్ని దారిద్ర్యాలని పోగొడుతుంది ఈ స్తోత్రం. మనము అసలు దారిద్ర్యమైన అజ్ఞానం పోగొట్టుకోవడానికి వినియోగించాలని చెప్పినంత మాత్రమున మిగిలిన దరిద్రాలకు వినియోగించకూడదు అని కాదు. సర్వ వ్యవహారములకు కూడా కనకధారా స్తోత్రం చాలా అమోఘంగా పనిచేస్తుంది. అనేక మందికి అది అనుభవమైనటువంటి విషయమే. ఒక 40 రోజులు దీక్షగా చేస్తే చాలు, దీని ఫలితాలు దివ్యంగా ఉంటాయి. అటువంటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని భావనాత్మకంగా అమ్మవారిని దర్శించడానికి ఈ ప్రవచనాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. కనుక ప్రతి శబ్దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. గనుకనే ఈ టెస్ట్ని దగ్గర ఉంచుకుని వింటే ఇంకా చాలా మంచిది. ఆ కారణం చేత ఈ కొద్దిపాటి శ్లోకాలలో ఉన్నటువంటి విషయాన్ని అందరికీ అందజేయాలని మా ఆప్తమిత్రులు శ్రీ ముష్టి గుణేష్ గారు దానిని ముద్రించి ఇక్కడ అందరికీ అందజేస్తున్నారు. నిన్నటి నుంచి అది అందుతోంది, వాటిని పరిశీలించవచ్చు. అలా దగ్గరుండి
గమనించండి. మరొక విశేషం, మన కోసం అన్ని కష్టాలు పోతాయని మీకు ప్రార్థనలు చేస్తాం కనుక మీ ధర్మాల నుంచి బయటపడిపోండి అని చెప్పి ధర్మభ్రష్టులను చేస్తున్నటువంటి ఈ రోజుల్లో మా కోసం ఎవడో ప్రార్థనలు చేయక్కర్లేదయ్యా. మాకు పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరే నమః. పార్వతీపతయే హర హర మహాదేవ.